హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తానొకటి తలచిన దైవం ఒకటి తలచినట్లు ఉన్న సామెత ఉండనే ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటి అనుకుంటే దేవుళ్ళ లాంటి జన సైనికులు మరొకటి అనుకుంటున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. జనసేనది రహదారి కావాలని, అధికారం కోసం దొడ్డిదారులు తొక్కకూడదని వాళ్ళు లెక్కలేసుకుంటున్నట్లుగా జన సైనికుల నాడి పట్టుకుంటే తెలుస్తోంది. 2019 తర్వాత జనసేనకు బీజేపీతో పొత్తుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ స్వయంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఆ వెంటనే ఆత్మీయ సమావేశాలు, సమన్వయ కమిటీల భేటీలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించినా ఏదో ఒక లోటు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లనివ్వబోమని పవన్ కళ్యాణ్ డాంబికాలు పలుకుతున్నా వైసీపీ పెద్దగా భయపడిన సందర్భమూ కనిపించడం లేదు. పైగా ఇప్పుడు జనసేనలోనే పొత్తుపై విభేదాలు పొడచూసినట్లు తెలుస్తోంది. పొత్తు లేకుండా పోటీ చేయలేమా, వీలైనన్ని సీట్లు గెలవలేమా అన్నది ఇప్పుడు జన సైనికులు, వీర మహిళలు అడుగుతున్న ప్రశ్న. దీనిపై జనసేన మిడిల్ లెవెల్ నేతల్లో అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుచర వర్గం పొత్తు ధర్మాన్ని వీడి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారన్న ఆగ్రహం జన సైనికుల్లో బాగానే కనిపిస్తోంది. వారిని చల్లార్చేందుకు రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ ప్రకటించేశారు. అయితే టీడీపీతో పొత్తుగానే బరిలోకి దిగుతామని పవన్ ప్రకటించడం జన సైనికులకు ఏ మాత్రం రుచించలేదు. అసలు ఒంటరిగా పోటీ చేయటమే మంచిదన్న ఫీలింగ్ వారికి వచ్చేసిందట. పొత్తు చర్చలు పూర్తి కాకముందే చంద్రబాబు 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. అందులో జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్న కొత్తపేట కూడా ఉంది. దాంతో జనసేన కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వారి భావోద్వేగాలను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తమ వంతుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలపై కర్చీఫ్ వేశారు. జన సైనికుల భయాలను తొలగించేందుకు ఈ పని చేశారనుకోవాలి. దానికి మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన వివరణ కూడా ఆసక్తికరంగా ఉంది. న్యూటన్ 3వ సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే చర్యకు ప్రతిచర్య ఇంకా బలంగా ఉంటుందన్నది ఆయన చెప్పదలుచుకున్న అంశం. జన సైనికుల మనోభావాలను నాగబాబు ప్రతిబింబించారని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. టీడీపీ ఇప్పుడే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేస్తారన్నది జనసేన కార్యకర్తల భయం. పొత్తుతో 15 స్థానాల వరకు గెలుస్తామని పవన్ అంచనా వేసుకుంటున్నారు. గెలిచిన తర్వాత వాళ్లను టీడీపీ లాగేసుకుంటే ఏం చేయాలన్నది మరో ప్రశ్న. పైగా అధికారానికి వచ్చిన తర్వాత పొత్తు ధర్మం పాటించకపోతే, నిర్ణయాల్లో తమకు భాగస్వామ్యం ఇవ్వకపోతే ఏం చేయాలో అర్థం కాని సమస్య. అందుకే ఇప్పుడే తెగదెంపులు చేసుకుంటే బాగుంటుందని కొందరి వాదన. అంతగా అయితే ఒక్క బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే సరిపోతుంది, దానివల్ల కేంద్రంలో ప్రయోజనం ఉంటుంది. విడిగా పోటీ చేసి ఈసారి ఓడిపోయినా ప్రజాబలం ఎంతవరకు పెరిగిందో అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ఒంటరి పోరుకు బాటలు వేసుకున్నట్లవుతుంది అని జన సైనికులు తమ అగ్రనాయకత్వానికి నూరిపోస్తున్నారట. పవన్ కళ్యాణ్ 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉండొచ్చు. జన సైనికులు మాత్రం గట్టి పట్టుబడుతున్నట్లే ఉంది. ఒకరి చెయ్యి పట్టుకొని నడిచే బదులు తప్పటడుగులు వేసైనా గట్టిగా నడక నేర్చుకుందామన్న ఆలోచన వారిలో ఉంది. ఇప్పుడు టీడీపీ దయాదాక్షిణ్యాలపై బతికినట్లుగా చెడ్డ పేరు తెచ్చుకునే కంటే ఒంటరిగా పోటీ చేయటమే మంచిదన్న ఫీలింగ్లో వాళ్ళున్నారు. పైగా చంద్రబాబును నమ్మలేమని వాళ్ళు బహిరంగంగానే వాదిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.